శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు. అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మఖానక్షత్రం 4 పాదాలు, పుబ్బనక్షత్రం 4 పాదాలు, ఉత్తరాక్షత్రం 3వ పాదం సింహరాశివి. ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు మే 18 నుంచి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు అసూయ ద్వేషాలు కానీ, మీరంటే కొంత పడని వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం, అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది. అలానే 12లో కుడి ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కార్మికులు, కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలటం, తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం. అలానే రాహు మీకు ఈ యొక్క 7వ స్థానంలో ఉండడం వల్ల అపార్థాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీరు ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ని కుదర పెట్టారనుకోండి, అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి, మనకేమో నష్టం వస్తుందని కావాలని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక ఎత్తి చూపించే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ, ఉదర సంబంధం కానీ, ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదానికి గురి కావటం కానీ, లేదైనా ధన నష్టం కానీ, కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం, కావాలని రెచ్చగొడుతూ ఉంటారు. ఇలా మీరు వాటికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది. మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారో మీరు తెలుసుకోవాలి. అలానే ఈ శని శుక్రులు మీరు ఎక్కడ ఉంటున్నారయ్యా అంటే 8వ స్థానంలో ఉన్నాడు. శని 8మంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది. ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసులో ఒక ధోరణి కలుగుతుంది. కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ 8మంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు. ధనలాభం ఉంటుంది. కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి. తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది. అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది. సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది. అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క
9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క 9వ స్థానం నుంచి 10వ స్థానం సంచారం ఎప్పుడైతే జరుగుతుందో బుద్ధి కుశల నైపుణ్యం, ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందాం ఆలోచన ఉండడం, ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం, నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావడం, విద్యార్థులకు యోగదాయకంగా ఉండడం, అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేయకపోయినా మీ మీద నేరారోపణ జరుగుతుంది, నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది. అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం కాబట్టి శైనికి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది. మోటివేషనల్ టాక్స్ వినటం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాణిస్తారు. తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి. కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కుజుడు 12లో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి. ఈ యొక్క డాక్టర్ సంప్రదింపులు కానీ సలహాలు సూచించండి. ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. అతి మోతాదుగా ఈ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా పౌష్టికాహారం తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం ఇవ్వండి. ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు 50% 45% బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం, లలితా సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి.